Friends, this is Srihari Atluri from NRI Samay. Welcome back to our Sunday premiere show. Today we have our distinguished guest, Andhra Pradesh State Minister for Mines and Geology, Galla Arunakumari Garu. Friends, today because this show is related to Andhra Pradesh, we are doing the show in Telugu. For our non-Telugu speaking listeners, we come back next week again with more shows in English. Arunakumari Garu, namaskaram andi. నమస్తే అండి. మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే మాతో కొంచెం సమయం వెచ్చించి ఇక్కడ త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఉన్న లిజనర్స్ కి మీరు అవైలబుల్ అవటం చాలా సంతోషం అండి మాకు. మీరు కూడా బిజీయే కదా, అంత బిజీలో మీరు కూడా ఇంటర్వ్యూ చేయడం అనేది మాకు కూడా సంతోషం. చాలా థ్యాంక్స్ అండి. గల్లా అరుణకుమారి గారు మనందరికి సుపరిచితులు. ఆంధ్రప్రదేశ్ లో అయితేనే గానీ, యుఎస్ లో అయితేనే గానీ. గల్లా అరుణకుమారి గారు ఇక్కడ బిఎస్ చేశారు కంప్యూటర్ సైన్స్ లో, అలాగే క్రైస్లర్ గ్రూప్ లో కూడా పనిచేయడం జరిగింది. అలాగనే మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే జియాలజీ అండ్ మైన్స్ మినిస్ట్రీ చేస్తున్నారు. అలాగే చాలా పోస్ట్ ముందు చేయడం జరిగింది. మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా అయితేనే గానీ, తర్వాత వైఎస్ఆర్ గారి మినిస్ట్రీలో స్టేట్ ప్రెసిడెంట్, సారీ అండి. అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా చేయటం జరిగింది. తర్వాత రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్ట్రీగా చేయటం జరిగింది. అలాగే ఎన్నో పొజిషన్స్ చేశారు. ఇప్పుడు మైన్స్ అండ్ జియాలజీ స్టేట్ మినిస్ట్రీగా చేయటం జరుగుతుంది. అరుణకుమార్ గారు, అరుణకుమార్ గారు వాళ్ళ నాన్నగారు కూడా చాలా సుప్రసిద్ధులు. అలాగే ఎంపీగా చేశారు. అలాగే పాటూరి రాజగోపాల్ నాయుడు గారు, రాజన్న అంటారు. అలాగే డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా గారు కూడా బాగా ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్, అమరరాజా గ్రూప్ ని ఫౌండర్ గా అయితేనే గానీ, ఇప్పుడు అరుణ్ కుమార్ గారు సన్ జయదేవ్ గారు కూడా మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అమరరాజా గ్రూప్ గా ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా కానీ మాట్లాడాలనుకుంటే కనుక అరుణ్ కుమార్ గారితో చేయాల్సిన నంబరు 323-410-0162. ఇది యుఎస్ నంబరు. ఇండియాలో కానీ ఇంకెక్కడైనా ఉంటే స్కైప్ ద్వారా ఎన్ఆర్ఐ సమయం నుంచి కాల్ చేయొచ్చు. అరుణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అగైన్ మనం ఈరోజు మెయిన్ గా ఫార్మాట్ ఎట్లా ఉంటుందంటే, నేను కొన్ని ప్రశ్నలు అడగటం కానీ, లేకపోతే డిస్కషన్స్ పాయింట్స్ రేజ్ చేయటం కానీ, అలాగే ఎవరన్నా లిజనర్స్ కాల్ చేసి వాళ్ళు అడగటం కానీ, మన టాపిక్స్ మెయిన్ గా మీ పర్సనల్ జర్నీ, మీరు పాలిటిక్స్ లోకి ఎట్లా ఎంటర్ అయ్యారని కానీ, లేకపోతే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కానీ ప్రధానంగా చర్చించడం జరుగుతుందండి. మరి మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి మనం బిగిన్ చేసే ముందు? అవునండి, మీరు అంటే మీకు ఏమైనా క్వశ్చన్ అడగదలుచుకున్నారా, లేకపోతే బిగిన్ చేద్దాం అంటారా? ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు అంటే ఈ రోజు లేటెస్ట్ న్యూస్ తీసుకుంటే కనుక, తెలంగాణ సమస్య మీద బాగా ఉధృతంగా పోరాటం జరుగుతుంది. ఇలా తెలంగాణ మార్చ్ కోసమని చాలా మంది హైదరాబాద్ రావటం జరిగింది. కాకపోతే న్యూస్ ఛానల్లో వస్తున్న న్యూస్ మేము ఫాలో అవుతున్నది ఏంటంటే, అక్కడ గవర్నమెంట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు. ఇట్లా మార్చి జరగకుండా ఎట్లయినా చేద్దాం అన్న ట్రై చేసినట్టుగా న్యూస్ వస్తుంది మేడం. దాని గురించి మీరు ఈ రోజు పొద్దున హైదరాబాద్ లో ఉన్నారు కదా, మీరు మీ పర్స్పెక్టివ్ చెప్తారని, మీరు ఏం చూసారు, ఏం మాట్లాడారు అని దాన్ని బట్టి. నేను హైదరాబాద్ లో లేను, నేను తిరుపతిలో ఉన్నాను. అంటే అక్కడ మార్చి జరుగుతా ఉంది కదా, మాకు చేసే పని లేదు కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో ప్రోగ్రామ్స్ పెట్టుకున్నామని తిరుపతి వచ్చాను నేను. కానీ గవర్నమెంట్ ఇబ్బంది పెడతా ఉందనేది అది రాంగ్. గవర్నమెంట్ ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. వాళ్ళు మార్చి చేయాలని అడిగారు, కాకపోతే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, డిస్టర్బెన్స్ ఎందుకని అనుకున్నారు. కానీ తెలంగాణ మినిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి మేము బాధ్యత తీసుకుంటాము, ఏ డిస్టర్బెన్స్ లేకుండా శాంతియుతంగా చేస్తామని చెప్పిన దానివల్ల ముఖ్యమంత్రి గారు కూడా సరే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. శాంతియుతంగానే చేసుకోమని చెప్పడం జరిగింది. ఇబ్బంది పెట్టడాలు అట్లాంటివి ఏం జరగట్లేదు. ఓకే, అంటే ట్రైన్స్ క్యాన్సిల్ చేయటం, బస్సులు క్యాన్సిల్ చేయటం ఇలాంటి న్యూస్ వస్తుంది మేడం. దీని గురించి మీరేమంటారండి?
అదే అంటే హైదరాబాద్ వెళ్లే ట్రైన్స్ కానీ బస్సులు కానీ అట్లా క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది తెలంగాణ లీడర్స్ కానీ అట్లా అని. దాని గురించి మీరేమంటారండి? అంటే ఇప్పుడు మరి ఒక సిటీ కదండి, సిటీలో ఎంతో మంది వ్యాపారవేత్తలు మరి ఈ పొలిటికల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అవి మార్చి పెట్టుకోవడానికి వాళ్ళు మార్చి అక్కడ నుంచి చేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పి అలా నిర్ణయం తీసుకోవట్టుంది. నాకైతే దాని గురించి పెద్ద అవగాహన ఏం లేదు. ఓకే, అంటే ముందు మనం వేరే విషయాలు మాట్లాడే ముందు ఇంకొక క్వశ్చన్ మేడం. తెలంగాణ మీద ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం విభజనకి డెసిషన్ ఎవరి దగ్గర ఉంది? అంటే సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ సోనియా గాంధీ గారి దగ్గర ఉంది అంటున్నారు. కాకపోతే అది ఎంతవరకు? అది ఒక దగ్గర లేదంటే చాలా కన్ఫ్యూజన్ గానే ఉంది. ఒకసారి చిదంబరం గారు ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. లాట్ ఆఫ్ మరి వ్యతిరేకత వచ్చింది. అందుకని మరి మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దాని గురించి తర్జన బదిలీలు పడుతూనే ఉన్నారు. అది ఎంతవరకు వచ్చిందో కూడా నాకైతే తెలియదు. నేనైతే సమాఖ్యవాదిని. ఓకే ఓకే మేడం. ఇప్పుడు మనం కొంచెం నాకంటే ఏంటంటే తెలుగు మాట్లాడుకునే వాళ్ళందరూ ఒకటిగా ఉంటే బాగుంటుంది, సంఘటితంగా పెద్ద దేశంగా ఉంటుంది, పెద్ద స్టేట్ గా ఉంటుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ వేరే అయిపోయింది, కానీ ఛత్తీస్గఢ్ తీసుకుంటే అక్కడ అసలు డెవలప్మెంట్ ఏమీ జరగటం లేదు. మన ఆంధ్ర స్టేట్ ఈజ్ చాలా బిగ్గెస్ట్ స్టేట్. ఈ స్టేట్ ని విడిగొట్టడం అనేది మనం అనవసరంగా మనం విడిపోతుకోవడం తప్ప ఇంకేమి లాభం లేదని నా నమ్మకం. 2 స్టేట్లు అయిందంటే మన డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆగిపోతాయని. మరి అందరూ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటిగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పనేసి మరి నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, అంటే ఇప్పుడు పూర్వం నుంచి వచ్చిన కొంచెం హిస్టరీ తీసుకుంటే చాలా జియోలు కానీ ఏమన్నా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు, వాళ్ళకి అన్యాయం జరిగింది ఉద్యోగాల విషయంలో అయితే కానీ, ఇంకా ఒక అనగా దొక్కే విధంగా నడుస్తుంది తెలంగాణ వాళ్ళ మీద, అభివృద్ధి జరగలేదు, ఇట్లాంటి చాలా ఆరోపణల మీద వాళ్ళు విడిపోతా ఉంటున్నారు. మరి దాని గురించి మీరు అంటే వివక్ష జరిగిందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడ జరగలేదు అంటున్నారా? అంటే అక్కడ ఉండే లీడర్స్ ని బట్టి ఉంటుంది. మరి అక్కడ ఉండే లీడర్స్ ఎంతవరకు రాబట్టుకోగలిగారు, ఎంతవరకు చేసుకోగలిగారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే అండి. అంటే ఇప్పుడు మరి అంటే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మరి ఎమ్మెల్యేలు ఆంధ్ర కానీ సీమాంధ్ర నుంచి ఎక్కువ మంది ఉన్నారు, అందుకని వాళ్ళు ప్రాజెక్టులది ఎక్కువ తెచ్చుకోగలిగారు, మనం తెచ్చుకోలేకపోయామని అక్కడ లీడర్స్ ఉంటుంటూ మనం రెగ్యులర్ గా ఉంటామని. దాని గురించి మీరేమంటారు? అంటే దీని గురించి నేను ఎప్పుడు ఎవరితో డిస్కస్ చేయలేదు కాబట్టి నాకు పెద్దగా అవగాహన లేదండి. ఓకే ఓకే మేడం. అంటే మీ కొంచెం మనం మీ పర్సనల్ దానికి వెళ్తే కనుక, మీ నాన్నగారు రాజన్ గారు ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్, అలాగే ఎంపీగా చేశారు, కిసాన్ ఫార్మర్ లీడర్ కూడా, తర్వాత ఇండియన్ పీజెంట్ మూవ్మెంట్ కి ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ పీజెంట్ మూవ్మెంట్ అని కూడా అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారితో కూడా కొంచెం గురువుగా, చంద్రబాబు నాయుడు గారు గురువుగా కూడా చెప్తుంటారు రాజన్ గారిని. అలాగే మరి మీ మీద మీ నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంది? అంటే మీరు పాలిటిక్స్ లో రావటానికి కానీ, లేకపోతే మీరు మీ నాన్నగారి గురించి ఏమని బాగా ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు, చెప్తారండి? అంటే మా నాన్నగారు అంటే నాకు చాలా గౌరవం ఉందండి. ప్లస్ మరి తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా ఆయన ఒక్కరేనే నేను ఎప్పుడు అనుకుంటాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా మరి ఆయన దగ్గర పెరిగాను. మరి పొలిటికల్ గా కూడా నన్ను తీసుకెళ్తా చేస్తా ఉండేవాళ్ళు. మళ్ళీ నేను చదువులో పడిపోయి అమెరికా వచ్చేసాను. అమెరికా వచ్చిన తర్వాత మా ఫాదరు నేను పొలిటికల్ గా ఉండాలని మరి అనుకుంటున్నారు. కాబట్టి నేను కూర్చొని కొడుకున్న నేను కాబట్టి కోసం నేను పొలిటికల్ గా రావాల్సి వచ్చింది. అంటే ప్రజలకు సేవ చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆ సేవ అనేది మరి కొంత మనకు కూడా పవర్ ఉంటే తప్ప అనేది కూడా ఆయనకు ఉండేది. అందుకనేసి ఆయన కోరిక నెరవేర్చడానికి కోసమే నేను ఈ పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆశయాల మేరకే నేను నడుచుకోవడం జరుగుతుంది.
అంటే ఒక మహిళగా మీరు పాలిటిక్స్ రావటం, అందులోనూ ఆ టైంలో రావటం అనేది కొంచెం ఎక్కువ మంది మహిళలు లేరు కాబట్టి మీకు ఏమైనా ఆ, ఇబ్బంది కలిగిందండి, లేకపోతే అది మీకు పెద్ద తేడా అనిపించలేదా? అందులోనూ మీరు యుఎస్ నుంచి ఒకసారి ఇండియా వెళ్ళి మళ్ళీ పాలిటిక్స్ లోకి నడవటం అనేది మీకు బాగా తేడా తెలుస్తుందా మీకు, లేకపోతే న్యాచురల్ గానే వచ్చింది అనుకుంటున్నారా? నాకైతే చాలా ఇబ్బంది, ఎందుకంటే అందరికన్నా ఎక్కువ నాకే ఇబ్బంది కలిగింది. ఎందుకంటే మా ఫాదరు రాజకీయంగా ఉన్నారు కాబట్టి చాలా మంది ఆయన కూతురుగా నన్ను రానికూడదని హైట్ లెవెల్లో చాలా ఎక్కువగా ప్రయత్నాలు జరిగాయి. అయినా కానీ హైకమాండ్ లో రాజీవ్ గాంధీ గారితో ఉన్నటువంటి సన్నిహితత్వం, మరి ఇంకా హైకమాండ్ లో ఉన్నటువంటి పరిచయాలు మాటలు ఇవన్నీ కూడా బాగా పనిచేసి మరి నన్ను వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. కాకపోతే ఆంధ్రాలో అయితే నాకు ఎప్పుడు కొద్దిగా ఇబ్బందిగానే ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి అంతా బాగానే ఉన్నాయి. ఓకే, మంచిది మేడం. మీరు వైఎస్ఆర్ గారి మినిస్ట్రీలో చేయటం జరిగింది, మరి తర్వాత రోసయ్య గారితో చేయటం జరిగింది, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారితో మినిస్ట్రీలో ఉన్నారు. మీకు వీళ్ళ స్టైల్స్ లో అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇట్లా మీకు ప్రధానమైన డిఫరెన్స్ ఏమన్నా తెలిసిందండి? అలాగే మీకు ఫేవరెట్ లీడర్షిప్ స్టైల్ ఎట్లా అనుకుంటున్నారు, చెప్పగలుగుతారా? నేనైతే రాజశేఖర రెడ్డి గారు అభిమానిని. రాజశేఖర రెడ్డి గారు మరి ఉన్నంత వరకు కూడాను మరి ఆయన నన్ను ఎప్పుడు మరి ఒక తోబుట్టు లాగే చూశారు. చాలా బాగుండేది ఆయనతో పనిచేయడం. మళ్ళా తర్వాత రోసయ్య గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళు కూడా రోసయ్య గారు కూడా మా ఫాదర్ కు మంచి స్నేహితులు కాబట్టి ఆయన దగ్గర కూడా ఒక ఫాదర్లీ అభిప్రాయం ఉండేది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చే మనిషి మాకు సంబంధించిన మనిషి కాబట్టి బాగానే ఉంది. కానీ రాజశేఖర రెడ్డి గారితో మరి చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కాలం మరి ఆయనతో ఉన్నాను. కానీ మరి ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని నేను అనను, కానీ ఎవరికుండే క్వాలిటీస్ వాళ్ళకుండే, ఆ క్వాలిటీస్ బట్టి పని చేసుకోవడం జరుగుతుంది. ఓకే మేడం. రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు రాయలసీమ నుంచి కానీ కాబట్టి మీకు బాగా ముందు నుంచి బాగా సన్నిహితంగా తెలిసి ఉంటారు. మరి అలాగని ఇప్పుడు మీకు అంటే రాజశేఖర్ రెడ్డి గారు చాలా ప్రాధాన్యం ఇచ్చారు, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి మినిస్ట్రీలో మీకు తగిన ప్రాధాన్యత ఉందనుకుంటున్నారా, లేకపోతే ఇంకా మీ మాట గట్టిగా వినబర్చే స్థాయిలో ఉందనుకుంటున్నారా ఇప్పుడు మినిస్ట్రీ పరంగా మీ మీటింగ్స్ లో గానీ అట్లా అయినప్పుడు? అంటే అవన్నీ నేను చెప్పలేను, కానీ ఎవరి దగ్గర ఉండే ప్రాధాన్యత వాళ్ళ దగ్గర ఉంది. ఓకే ఓకే. అంటే ఇది జస్ట్ నేను అంటే ప్రాధాన్యత ఉందా లేదా అనుకునేదాన్ని కాదు. రాజశేఖర రెడ్డి గారిని ఎక్కువగా అభిమానించేదాన్ని. మళ్ళా ఇప్పుడు రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చీఫ్ మినిస్టర్స్ అయ్యారు. మరి వాళ్ళ దగ్గర కూడా నాకు బాగానే ఉంది, వారమరకలు లేకుండా వాళ్ళతో కూడా కలిసి పని చేసుకోవడానికి నాకే ఇబ్బంది ఏమనిపించారు. ఓకే, చక్కగా చెప్పారు మేడం. అంటే ఇది జస్ట్ గాసిప్ అయి ఉండొచ్చు, మీరు గాసిప్ అని కూడా చెప్పచ్చు. మీరు నెక్స్ట్ జగన్ గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. అది జస్ట్ గాసిప్ అంటారా, లేకపోతే ఛాన్స్ ఉందంటారా? అట్లాంటి ఆలోచనలు లేవండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే నేను ముందు నుంచి మీరు అడిగిన మా ఫస్ట్ క్వశ్చన్ కే రాజశేఖర రెడ్డి అంటే నాకు చాలా అభిమానం అని చెప్పాను. అవునండి, ఆయన గౌరవించాను, లీడర్ గా ఫాలో అయ్యాను. కానీ ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నంత వరకు నేను ఆయన అభిమానిని. ఇప్పుడు జగన్ గారు కాంగ్రెస్ లో లేరు కదా, మరి కాంగ్రెస్ లో లేనప్పుడు నేను ఎట్లా వెళ్తాను? ఆయన రాజశేఖర రెడ్డి గారు అభిమానం ఉండొచ్చు, కానీ జగన్ కూడా కాంగ్రెస్ లో ఉండింటే అది వేరే సంగతి. కానీ ఇప్పుడు అతను కాంగ్రెస్ లో వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి మరి నేను కాంగ్రెస్ వాదిని కాబట్టి నేను వెళ్ళనండి. ఓకే ఓకే, జస్ట్ గాసిప్ అయితే. మేడం గారు, ఇప్పుడు మన కిషోర్ చంద్ర డియో గారు యూనియన్ మినిస్టర్ ఫర్ మైన్స్ మరి ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక మైనింగ్ లీజెస్ ఏపీఎండిసికి క్యాన్సిల్ చేయమని వైజాగ్ డిస్ట్రిక్ట్ లో పంపించడం జరిగింది. ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని మెన్షన్ చేయడం జరిగింది. ఆ ఇర్రెగ్యులారిటీస్ మీరు ఏమంటారు? ఏపీడిఎంసీకి ఇచ్చిన బాక్సైట్ మైనింగ్ లీజెస్ మేడం వైజాగ్ లో
వీటిని క్యాన్సిల్ చేయమని యూనియన్ మినిస్ట్రీ నడుస్తూనే ఉంది. అంటే బాక్సైట్ లీజింగ్ అది మరి కిషోర్ చంద్రరావు గారు నిర్ణయం తీసుకున్నారు. మరి దాని గురించి ఇంకా నేనేం మాట్లాడలేదు. అదైతే ఎవరికి అక్కడ గిరిజనులకు వాళ్ళకందరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. మరి దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. దాని గురించి కిషోర్ చంద్రదేవ్ గారు క్యాన్సిల్ చేయొచ్చని చెప్పి చేశానని చెప్పి ఒక ఇది పంపించారు. అంటే పేపర్లో చూసాను నేను. అది ఇంత నేను ఎవరితో మాట్లాడలేదు. ఓకే మేడం. అంటే ఇది ఇప్పుడు మీరు దాన్ని ఖచ్చితంగా రివ్యూ చేసి సాధ్యమైతే కనుక క్యాన్సిల్ చేసే అవకాశం. కలాం కమిటీ అని చెప్పనేసి ఒక కమిటీ చేశారు. ఆ కమిటీ ఏమో ఇంతవరకు మనకేమి మరి మాకేమి అంటే వాళ్ళు ఆ కమిటీ క్లియర్ చేస్తే దాన్ని బట్టి మరి ఆలోచించాలంటున్నాం. కమిటీ ఇంకా ఏం చెప్పలేదు కాబట్టి అది పరిశీలనలో ఉందని దానిపై నేను యాక్షన్ తీసుకోలేదు. ఈ లోపల సెంట్రల్ మినిస్టర్ గారు దాన్ని తీసుకున్నారు కాబట్టి దాని గురించి ఏమైందని నేను కూడా ఇంకా తెలుసుకుంటాను. ఓకే, మంచిది మేడం. మనం దాన్ని కంటిన్యూ చేసే ముందు మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ లాస్ ఏంజలస్ నుంచి. ప్రసాద్ గారు మీరు మాట్లాడాలనుకుంటున్నారండి? థ్యాంక్స్ శ్రీహరి. నమస్తే అమ్మ, నేను ప్రసాద్ మాట్లాడుతున్నాను పాపదేశి. హలో. ఓకే, థ్యాంక్ యూ. హలో అమ్మా, నేను ప్రసాద్ మాట్లాడుతానమ్మా లాస్ ఏంజలస్ నుంచి. లేదు మా బాగున్నారా? హలో, బాగున్నాను. ఓకే. ఏం లేదు, యూఎస్ నుంచి మా ఎన్ఆర్ఐస్ అనేక మంది వెనక్కి ఇండియాకి వచ్చేయాలని ఇట్లా ప్లాన్ చేసుకుంటా ఉంటారు కదా. సో మీ ట్రాన్సిషన్ ఎట్లుండింది? మీరు ఇండియా వెళ్ళిపోవాలని ఎప్పుడు అనుకున్నారు? వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? వెళ్ళిన తర్వాత ట్రాన్సిషన్ ఎలా ఉండింది? ఒకసారి మా ఎన్ఆర్ఐస్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నేను అమెరికాకు మరి వచ్చింది మొదలు నేను ఇండియాకి వచ్చేయాలని అనుకుంటాను. నేను ఫాదర్ అంటే 2 years ఈయన ఎడ్యుకేషన్ ఫీజ్ చేస్తారు, మాస్టర్స్ ఈస్ట్ లాంచింగ్స్ లో మళ్ళా రావచ్చని అన్నారు. కానీ వచ్చిన తర్వాత ఏమో పిల్లలు స్కూల్స్ చూసి హై స్కూల్ స్టడీస్ అయిన తర్వాత వస్తే బాగుంటుందని నాన్నగారే చెప్పారు కాబట్టి హై స్కూల్ స్టడీస్ అయ్యేంత వరకు ఉండి మళ్ళా ఇండియాకు రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. ఎక్కడైనా కానీ ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు కానీ ఒక పొలిటికల్ గా రావాలనుకున్నప్పుడు కానీ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాము. కానీ పట్టుదల ఉంది కాబట్టి మరి మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు చాలా కష్టపడి ఇండస్ట్రీని పైకి తీసుకురావడం జరిగింది. మధ్యలో కూడా వచ్చాడు. అతను కూడా బాగా జోరుగా ఉండి మార్కెటింగ్ అంతా చక్కగా చేసి అతను వచ్చినాక ఇంకొకటి అమరాన్ బ్యాటరీస్ అని డెవలప్ చేశాడు. అది చాలా బాగా ఫ్లెక్స్ అయింది. కాబట్టి ఏది తీసుకున్నా గానీ కొంచెం కష్టం సుఖం అనేది రెండు ఉంటాయి కాబట్టి మరి కష్టంగా ఉందని చెప్పి వదులుకోవడం అనేది ఎప్పుడు లేదు కాబట్టి వాళ్ళు ఇండస్ట్రీ బిజినెస్ సైడ్ వాళ్ళు డెవలప్ అయ్యారు. ఈ పొలిటికల్ సైడ్ నాకు కూడా చాలా ఇబ్బంది ఉండింది. కానీ పట్టుదల ఉంది కాబట్టి పొలిటికల్ సైడ్ నేను సక్సెస్ అయ్యాను. హలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రసాద్ గారు ఉన్నారండి? ఇంకెవరైనా అడగదలుచుకున్నారా? లేదంతే అండి, మీరు ఇంకా వేరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం గారు, మినిస్టర్ గారు, మనం ఇందాక బాక్సైట్ మైనింగ్ ఇర్రెగ్యులారిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే కిషోర్ చంద్రదేవ్ గారు నుంచి వచ్చిన లెటర్ లో ప్రధానంగా 3 విషయాలని వారు ప్రస్తావించారు. ఇక్కడ బాక్సైట్ కి ఇచ్చిన లీజెస్ ఏరియాస్ లో ట్రైబల్స్ వాటిని లైవ్లీహుడ్ గా వాడుకోవటం, అక్కడ వ్యవసాయం చేసుకోవటం కానీ, లేకపోతే అక్కడ మంచినీళ్ళు తీసుకోవటం కానీ, లేకపోతే అక్కడ జీవనోపాధి కల్పించుకోవడం కానీ జరుగుతుంది. అది ఒకటండి. సెకండ్, అక్కడ మైనింగ్ లీజెస్ ఇచ్చింది ATLR ప్రొహిబిట్స్ మైనింగ్ లీజెస్ టు నాన్ ట్రైబల్స్ కి ఇవ్వకూడదు. ట్రైబల్ ఏరియాస్ లో లీజెస్ ట్రైబల్ ఏరియాస్ వారికి ఇవ్వాలని. కాకపోతే ఇక్కడ మన పెన్నా సిమెంట్స్ ప్రసాద్ రెడ్డి గారికి కానీ, జిందాల్ గ్రూప్ వాళ్ళకి కానీ బెనిఫిషియరీస్ గా ఉన్నట్టుగా కనబడుతుందండి. ఇప్పుడు మూడోది వారు రైజ్ చేసింది ఏంటంటే 3 సరస్సులు శారదా, చంపావతి అండ్ గోస్తాని, ఈ 3 కూడా అక్కడ నుంచి ఒరిజినేట్ అయ్యి విజయనగరం, వైజాగ్ 2 ప్రాంతాలకు కూడా అక్కడ ఇరిగేషన్ అయితే గానీ, డ్రింకింగ్ వాటర్ అయితేనే గానీ
అక్కడి నుంచి వెళ్తున్నాయని వారు రైజ్ చేస్తున్నారు. ఈ ప్రాతిపదిక మీద వాళ్ళు క్యాన్సిల్ చేయమంటున్నారు మేడం ఇక్కడ. అంటే ఇప్పుడు మాకు మరి అసెంబ్లీలో కౌన్సిల్ లో కూడా చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చాయి ఈ పైన. ఈ కలాం కమిటీ అనేది ఒకటి వేశారు. ఆ వేసింది ఇంకా మాకేం రిపోర్ట్ రాలేదు కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైనా యాక్షన్ తీసుకుందామని మేము వెయిట్ చేసాము. ఈ లోపు మన ఆనరబుల్ మినిస్టర్ గారు కిషోర్ చంద్రదేవ్ గారు వారు విషయాలన్నీ రాశారు. అది మొన్ననే మేము పేపర్లో చూసాము. ఇంకా మా డిపార్ట్మెంట్ కి వచ్చింది లేదు తెలియదు. మరి వెళ్ళిన తర్వాత దాన్ని పరిశీలన చేసి దాన్ని కనుక్కుంటాను. మరి కాకపోతే మరి దాని గురించి ఇంతవరకు నేనేమి మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి నేనేం చెప్పలేను. ఓకే, మంచిది మేడం. తర్వాత మీ అబ్బాయి కూడా ఇప్పుడు తిరుపతిలో కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు జయదేవ్ గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అమర్ రాజా గ్రూప్ లో ఉన్నారు. కాకపోతే తిరుపతి కాన్స్టిట్యున్సీలో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా న్యూస్ లో ఉంది మేడం. పొలిటికల్ గా ఆయన ఎట్లా ఇప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, తర్వాత ముందుగా ఎట్లా ఎదిగే అవకాశాలు ఉన్నాయి చెప్తారండి? వాడికి చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఇంట్రెస్ట్. అక్కడ మేము వచ్చేసేటప్పుడు మరి అతన్ని అక్కడ కాలేజీలో పెట్టి వచ్చాము. కాలేజీలో పెట్టి ఇంజనీరింగ్ కూడా 2 years చదివేసి మళ్ళీ మానుకొని పొలిటికల్ సైన్స్ అంతా తీసుకున్నాడు. తర్వాత ఇండియాకి వచ్చినప్పటి నుంచి మరి చిన్నప్పటి నుంచే పొలిటికల్ జీల్ ఉంది అతనిలో. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా ఈ బిజినెస్ అదంతా కూడా బాగా చేసిన తర్వాత మరి వెళ్ళాలనుకున్నాడు. బిజినెస్ అంతా బాగా ఇప్పుడు మంచి భూమిలో ఉంది, బాగా చేస్తున్నాడు. కాబట్టి ఇంకెళ్ళొచ్చు పొలిటికల్ గా అని చెప్పని మొన్న ఛాన్స్ ఉండింది కాబట్టి ఆ సీట్ ఖాళీ అయింది. వైనాట్ మరి ఐ కెన్ ట్రై అని చెప్పని ప్రయత్నం చేశాడు. కానీ మరి కుల ప్రాతిపదికలు కొంచెం ఈ రేషియోస్ వీటిని చూసి వాటిల్లో వేరే వాళ్ళను సెలెక్ట్ చేశారు. బట్ హీ డీంట్ డిసప్పాయింటింగ్ కాలేదు. మళ్ళీ ఫ్యూచర్ లో కూడా మరి పొలిటికల్ గా వస్తాడు బాబు. ఓకే మేడం. అంటే ఇప్పుడు ప్రస్తుతం కార్యకర్తగా పనిచేస్తున్నారండి? అంటే అప్పుడు ఆ సీటు ఖాళీ అయింది కాబట్టి ఆ సీటుకు అప్లై చేశాడు. ఇంకా జనరల్ ఎలక్షన్ లో అధిష్టానం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తాడు. ఓకే మేడం గారు, మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ మీరు ప్రధానంగా మీ భూమిక వహించారు. దాని గురించి మీరు కొంచెం చెప్పగలుగుతారా? అంటే ఆరోగ్యశ్రీ తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటి, తర్వాత అది ఇప్పుడు ఎట్లా నడపబడుతుంది ఇప్పుడు అనేది? అది హెల్త్ మినిస్టర్ ఇచ్చినప్పుడు నాకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్లస్ మెడికల్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇచ్చారు. అప్పుడు దీనికి ఆరోగ్యశ్రీ పేరు కూడా లేదు. మళ్ళా బాగా కష్టపడి చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఆరోగ్యశ్రీ అని పెట్టి మళ్ళీ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెడితే కూడా బాగుంటుందని సజెస్ట్ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టి చక్కగా పనిచేసాము. తర్వాత ఈ కార్డ్స్ మరి వైట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకే ఈ హెల్త్ కార్డ్ అని చెప్పి అన్నారు కాబట్టి ఒక వర్గం వారికే మరి ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ఆ రైస్ కార్డ్స్ కూడా ఈ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇట్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరి ఒక్కసారి గుండె దెబ్బ వస్తే 2 లక్షలు అట్లా కట్టుకోవాలంటే చాలా కష్టం. అదిగాక ఆ జబ్బు ఏమిటి అని తెలుసుకునేదానికే వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఈ లోపల ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. ఆపరేషన్ వచ్చేటప్పటికి ఉన్న ఆశలన్నీ కూడా అన్ని చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ రైస్ కార్డులు ఇస్తే ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇచ్చేదానికి బాగుంటుందని చెప్పి నేను అడిగినప్పుడు ఆయన చాలా మరి ఆలోచించి ఈ ఆలోచన బాగానే ఉందని అందరికీ రైస్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కార్డ్స్ వచ్చి చక్కగా చేసాము. ఆరోగ్యశ్రీని అన్ని హాస్పిటల్స్ లో ఇంకా కొంతమంది హాస్పిటల్స్ కి అట్లా చేసాము. ఇప్పుడు కూడా అది నడుస్తూనే ఉంది. మరి బాగానే నడుస్తున్నట్టుంది. అంటే మీరు ఆ మినిస్ట్రీ నుంచి మారిన తర్వాత అది అంత బాగా నడవట్లేదని కొన్ని అభియోగాలు ఉన్నాయి మేడం. మీరు ఏమైనా అట్లాంటివి అబ్జర్వ్ చేశారా? అది చెప్పలేను కదా ఎట్లా ఉందనేది. నేనైతే బాగా సంతృప్తికరంగానే చేయగలిగినాననే సంతృప్తి నాకుంది. ఓకే, చాలా చక్కగా చెప్పారు మేడం.
తర్వాత మళ్ళీ మనం ఒకసారి మైనింగ్ విషయాలకు వెళ్తే కనుక తూర్పు గోదావరి తర్వాత వైజాగ్ ప్రాంతాల్లో లెటరేట్ మైనింగ్ అని ఒక 7 మండలాల్లో ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ లో ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీ సమస్యలే ఉన్నాయి. ఒకటి ప్రధానంగా ఏంటంటే అక్కడ ట్రైబల్స్ వారి ఆరోపణ ఏంటంటే ప్రధానంగా అక్కడ ఎవరిది కూడా కన్సెంట్ తీసుకోలేదు మేడం. అంటే అక్కడికి కన్సెంట్ తీసుకుందామని ప్రభుత్వ అధికారులు బయట వాళ్ళని తీసుకొచ్చి పోల్ చేయడం జరిగినప్పుడు, సర్వే చేయడం జరిగినప్పుడు వీళ్ళు ట్రైబల్స్ అందరూ కూడా మాకు ఇది వద్దు అని చెప్పి పంపించేయడం జరిగింది. 2-3 సార్లు అట్లాగా అవటం జరిగింది. అలాగే అలా అయినా సరే ఎవరు కన్సెంట్ లేకపోయినా సరే, యూనియన్ మినిస్ట్రీ కన్సెంట్ లేకపోయినా సరే వీళ్ళు అక్కడ లీజులు ఇవ్వటం జరిగింది. కొంచెం పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నాయి. సినీ నటి శారద గారి పేరు కూడా వినబడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. మరి ఇది తూర్పు గోదావరి వైజాగ్ లిటరేట్ నాగులకొండ ఏరియా మేడం. నాగులకొండ అంటారు. ఇంతవరకు ఓకే, అంటే ఇది కూడా శ్రీలక్ష్మి గారు ఇచ్చిన జీవోస్ లో ఇది కూడా ఒకటి ఉన్నది. అంటే శ్రీలక్ష్మి గారు ఇచ్చిన జీవోస్ కొన్ని మాకు సంబంధం లేదు, నేను వచ్చిన తర్వాత అవేం జరగలేదు. అవును, కరెక్టే మేడం. కానీ అంటే ఇప్పుడు శ్రీలక్ష్మి గారి ఇచ్చిన జీవోస్ కొన్ని సిబిఐ స్కానర్ లో ఉండటం, కొన్ని ఇప్పుడు కిషోర్ చంద్ర దేవ్ గారు బాక్సైట్ ది క్యాన్సిల్ చేయమంటాం. అందుకని మీరు వేరే కూడా రివ్యూ చేసే అవకాశం ఉంది. అంటే ప్రజలు కనుక మీకు విన్నపం చేసుకుంటే అన్ని రివ్యూ చేస్తాం. రివ్యూ చేయకుండా ఏది లేదు. మొన్న ఇసుక కూడా చాలా ఇసుక మాఫియా అని ఇబ్బందిగా ఉందని చెప్పి ఇసుక దొరకట్లేదని కోర్టు నోటీసులు ఇచ్చినంత చేస్తే కూడా మొన్న మరి ఇది పాలసీస్ కూడా ఒక 7 మంది మినిస్టర్స్ తో మరి ఒక పాలసీ కూడా తయారు చేశాము. మరి అది కూడా ప్రజలందరూ బాగా మెచ్చుకుంటున్నారు. ఆ పాలసీ కూడా ఇసుక ఫ్రీ చేసినందుకు ఎవరు పంచాయతీల వాళ్ళు వాళ్ళ సొంత ఉపయోగాల కోసం ఫ్రీగా తీసుకోవచ్చని, మరి స్టేట్ బార్డర్స్ లో వేరే స్టేట్ కి వెళ్ళేటప్పుడు మరి ఇసుక రవాణా జరుగుతా ఉంటే కాన్ఫిస్కేట్ చేయాలని చెప్పి తెలిసిన చీజ్ చేయాలని ఇట్లా దళారీలకి ఏమో బాగా మరి స్ట్రిక్ట్ గా పెట్టాము. ఇసుక కావాలనుకున్న వాళ్ళకేమో ఫ్రీ చేయడం జరిగింది. కాబట్టి జనం అంతా కూడా చాలా మెచ్చుకుంటున్నారు ఆ పాలసీ చేసిన దానికి. అవును మేడం, అది యాక్చువల్ గా ఉషా గారు ఫ్రమ్ హైదరాబాద్ ఇసుక గురించి అడుగుతున్నారు. ఇసుక బాగా స్కామ్స్ అది ఎక్కువ అయ్యాయి ఒక టైంలో. తర్వాత మొత్తానికి ఇసుక లీజులని ఒక టైంలో రద్దు చేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ బాగా చీప్ గా ఇసుక చేయటం జరిగిందని ఆవిడ కూడా మెచ్చుకుంటున్నారు. అలాగే ఆవిడ క్వశ్చన్ ఏంటంటే అండి, ఉషా గారి క్వశ్చన్, ఇప్పుడు మైనింగ్ గానీ లేకపోతే శాండ్ మీద గానీ మీరు కొత్తగా ఏమన్నా గైడ్ లైన్స్ ఏమన్నా తీసుకురావడం జరుగుతుంది? అంటే లీజులు ఎట్లా ఇవ్వాలనేది దాని మీద ఏమన్నా వర్క్ చేస్తున్నారా మేడం? మరి శాండ్ పైన మరి మొన్ననే కొత్త పాలసీ తీసుకున్నాం, గైడ్ లైన్స్ కూడా తీసుకున్నాం. ఓకే మేడం, అంటే మైనింగ్ మీద కూడా ఏమన్నా కొత్త గైడ్ లైన్స్ ఏమైనా వస్తున్నాయి అంటారా? మైనింగ్ అంటే రకరకాల మైనింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క మైనింగ్ ఒక్కొక్క గైడ్ లైన్ అనేది మరి ఉన్నదే ఉంది. మరి ఇప్పుడు బాక్సైట్ ఒక రకంగా ఉంటుంది, గ్రానైట్ ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఈ క్వారీస్ ఒక రకంగా ఉంటాయి. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మొన్ననే స్లాబ్ రేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది క్వారీస్ వాళ్ళకి. మరి పోయిన ఏ డిపార్ట్మెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎత్తున పడకుండా వాళ్ళని వేధించకుండా ఉండటం కోసం స్లాబ్ రేట్ పెట్టి డెబ్బరేంటి కొంచెం ఎక్కువైనా కనుక మాకు స్లాబ్ రేట్ పెట్టండి వాళ్ళందరూ అడిగిన దాన్ని కూడా మరి నేను మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిఎంజీ గారు అందరూ కూర్చొని దాన్ని వర్కౌట్ చేసి తర్వాత లా డిపార్ట్మెంట్ కూడా పంపించి అది వచ్చిన తర్వాత నిన్న క్లియర్ చేయడం కూడా జరిగింది. ఇట్లాంటి పాలసీలన్నీ కూడా కొన్ని బాగా తీసుకుంటున్నాం. ఓకే మినిస్టర్ గారు, ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా తీసుకుంటే కనుక ఈ రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ అనేది దానివల్ల ఫారెస్ట్ ఏరియాలో కొంచెం శాంతి భద్రతలు కూడా ఆటంకం కలిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్ననే ఎస్పీ గారు క్రాంతి రతన్ టాటా గారితో ఇదే షోలో ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది మేడం. అతను లాస్ట్ 2 years లో బాగా కంట్రోల్ అయిందని చెప్తున్నారు. మరి దీని గురించి మీ అభిప్రాయం చెప్తారండి? అంటే కంట్రోల్ జరిగే చోట జరుగుతుంది, పోయే చోట పోతా ఉంది. మరి కంట్రోల్ చేయగలుగుతున్నారు కానీ చాలా వరకు ఫ్రీగా వెళ్ళిపోతున్నాయని చెప్పని అందరు కూడా రిపోర్ట్ చేస్తున్నారు. కొన్ని వెళ్ళిపోతూనే ఉన్నాయి.
ఇంకా కొంచెం గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, బాగా చెప్పారు మేడం. ఇప్పుడు బాగా చెన్నై నుంచి కొంతమంది వ్యాపారవేత్తలు అది కంట్రోల్ చేస్తున్నారు, అలాగే దీన్ని విదేశాలు కూడా ఎగుమతి చేసే పరిస్థితి ఉందని చెప్తున్నారు మేడం. మనం చెప్పారు కదా, అంటే కంట్రోల్ చేసే చోట కంట్రోల్ చేస్తున్నారు, వెళ్ళే చోట కొంత వెళ్ళిపోతా ఉందని అందరూ కంప్లైంట్ చేయడం జరుగుతూనే ఉంది. ఓకే, ఇప్పుడు మనం రాజకీయాల్లో చూసుకుంటే ఇప్పుడు 2014 ఎలక్షన్స్ ఇంకా 1.5 year ఎట్లా ఉంది, ప్రధానమైన ఏ బేసిస్ పెట్టి ఓటర్స్ ఓట్లు వేస్తారనుకుంటున్నారు? ఎట్లా రాజకీయాలు ఎట్లా ప్లే అవుట్ అవుతుంది? ఇప్పుడు తెలంగాణ సమస్య ఉంది, తర్వాత అభివృద్ధి అయితే చక్కగా జరుగుతోంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది, ఇప్పుడు జరగలేదు అనేది ఒట్టి మాట. కాంగ్రెస్ లో మరి అది ఎప్పటికీ అభివృద్ధి అనేది మరి మామూలు రొటీన్ గా జరుగుతూనే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలు అయితే మొదలు పెట్టారో ఆ పథకాలన్నీ రోసయ్య గారు తూచే తప్పకుండా పాటించారు. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినా కూడా వాటికి డోకా లేకుండా వాటిని అన్నిటినీ చేస్తూనే ఉన్నారు. పైగా ఇంకా కొన్ని కొత్త స్కీమ్ ఇక్కడ పెట్టారు, అన్ని జరుగుతున్నాయి. అభివృద్ధి చక్కగా జరుగుతుంది, ఎక్కడ ఏ కూడా ఒక ఇంచు కూడా దాంట్లో లోపం లేదు. కానీ ఇప్పుడు జనం అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారా, దేని గురించి ఆలోచిస్తున్నారు? ఎందుకంటే మొన్న 18 కాలంలో ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు దాని రిజల్ట్స్ బట్టి చూస్తే అభివృద్ధికి ఓటేస్తున్నారా, వీళ్ళు సింపతికి ఓటేస్తున్నారా అని అర్థం కావడం లేదు. 2014 కు అంత ఉండకపోవచ్చు అని చెప్పి అనిపిస్తుంది నాకు. అభివృద్ధి అయితే చక్కగా జరుగుతుంది, లేక ఓటేయటం లేదనేది నేను నమ్మను. ఓకే మేడం, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్ ప్రభావం ఉంది, తర్వాత తెలంగాణ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ కాబోతుంది ఇప్పుడు 2014 ఎలక్షన్స్ లో. మరి రాజకీయంగా కాంగ్రెస్ కి తెలంగాణలో అయితే గానీ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆంధ్రాలో గానీ రాయలసీమలో గానీ ఎట్లా ఎఫెక్ట్ ఉంటుందంటారు? కాంగ్రెస్ అనేది ఎప్పటికీ జీవం ఉండేటటువంటి పార్టీ, ఎప్పటికీ మరి ఇది ఎప్పటికీ ఊరు కానీ దీన్ని ఎప్పుడు మరి చెడగొట్టలేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి జనాలు ఏదో ఆవేశంలోనో లేకపోతే ఇంకా వేరే దీనిపైన ఏదైనా పార్టీలు తెచ్చుకున్నా గానీ అవి నిలిచే పార్టీలు కాదు. కాబట్టి కాంగ్రెస్ అనేది ఎప్పటికి నిలుస్తుంది. 2014 కి కాంగ్రెస్ సపోర్ట్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అందరూ కష్టపడి పనిచేస్తుంది ఇమీడియట్ గా. ఓకే మేడం, ఇప్పుడు మన కొత్తగా పాలిటిక్స్ లోకి రావాలనుకునే వాళ్ళు, అంటే పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ లో లేని వాళ్ళు, యువకులు గానీ లేకపోతే మహిళలు గానీ లేకపోతే కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి పాలిటిక్స్ లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి మీరు ఏమన్నా అడ్వైజ్ గానీ లేకపోతే కాషనరీ ఏమన్నా చెప్తారండి? ఎన్ఆర్ఐస్ అంటే ఇది ఊరికే ఇక్కడ కాలు పెట్టి అక్కడ కాలు పెట్టి అట్లా కాదు, కానీ పాలిటిక్స్ అంటే పూర్తిగా వచ్చి ఇన్వాల్వ్ అయిపోయి పూర్తిగా చేసుకుంటే పాలిటిక్స్ లో రాణించవచ్చు. ఎన్ఆర్ఐస్ గా ఉండి మరి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి మరి పాలిటిక్స్ చేస్తాను నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను అంటే అది చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ ఎన్ఆర్ఐసే కాదు, ఎవరికైనా సరే పూర్తిగా మరి ప్రజలతో ఉండి ప్రజలకు కావాల్సిన పనులు చేసి పాలిటిక్స్ లో ఉంటాననే వాళ్ళకు ఎప్పటికైనా స్థానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేనైనా అక్కడ నుంచి వచ్చిన కాడ నుంచి కూడా నేను జనాల్లో తిరుగుతా జనంతో ఉంటూ చేసుకుంటాను కాబట్టి నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నాను. జనంతో టైం స్పెండ్ చేయలేని వాళ్ళు ఎన్ఆర్ఐస్ అయినా ఇక్కడ వాళ్ళైనా ఎవరైనా కూడా రాణించలేరు. ఓకే, అంటే మహిళలకి మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా మేడం? ఎక్కువ మంది మహిళలు రావాలంటారా, లేకపోతే వాళ్ళు ఎట్లా రావాలంటారు? రాజకీయంగా ఎంత ఎక్కువ మంది మహిళలు పాలిటిక్స్ లోకి వస్తే అంత బాగుంటాయి పాలిటిక్స్. ఎందుకంటే ఏదైనా మహిళలే చేయగలరు, ఎంత బాగైనా కానీ. మహిళల చేతికి రాజ్యం వచ్చిందంటే శాంతియుతంగా ఉంటుంది, శాంతి భద్రతలకు లోపం లేకుండా ఉంటుంది, ఆనెస్ట్ ఉంటుంది అనేది నా నమ్మకం. ఎంతమంది మహిళలు రాజకీయంలోకి వస్తే దేశానికి అంత మంచిది. ఓకే, అంటే వాళ్ళకి ప్రోత్సాహంగా మీరు ఏమన్నా చేస్తున్నారా? అంటే మీ ఏరియాలో గానీ లేకపోతే మీ
చుట్టుపక్కల మీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కానీ మీరు ఏమైనా ప్రోత్సహించే పరిస్థితి ఉందండి? నేను ఎప్పుడు మరి మంచి చురుగ్గా ఉండే మనుషులందరినీ కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. ఓకే మేడం, మీరు రైటర్ గా కూడా కొన్ని నావెల్స్ అది రాయటం జరిగింది, దాని ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారండి? నావల్స్ అయితే రాయలేదు, కానీ నేను అమెరికాలో ఉండేటప్పుడు ఇక్కడ తెలుగు అమెరికా అని ఒక మంత్లీ మ్యాగజైన్స్ వస్తా ఉండేవి. వాటికి అరుణ్ గారు మీరు రాయండి వాళ్ళు అడుగుతా ఉంటే ఏదో నాకు వచ్చినట్టు ఒక ఆర్టికల్ రాస్తా ఉండేదాన్ని. మళ్ళా కొన్ని స్టోరీస్ కూడా రాశాను. కాకపోతే ఇక్కడికి వచ్చాక బాగా బిజీగా ఎక్స్పెన్స్ కాబట్టి పాలిటిక్స్ లో మళ్ళీ నేనే దాని గురించి దాని వెళ్ళలేదు. ఓకే ఓకే మేడం, మనకి ప్రదీప్ గారని హైదరాబాద్ నుంచి ఒకళ్ళు NRISMI.com లో క్వశ్చన్ అడుగుతున్నారండి. ఆయన క్వశ్చన్, గవర్నర్స్ ఆర్టికల్ 244 స్పెషల్ పవర్స్ ని యూజ్ చేసి ట్రైబల్ ల్యాండ్స్ ని ఎందుకు పరిరక్షించలేకపోతున్నారు ఇల్లీగల్ మైనింగ్ నుంచి అని అడుగుతున్నారు మేడం. ఎవరు అడుగుతున్నారు? ఇప్పుడు గవర్నర్ స్టేట్ గవర్నర్స్ ఆర్టికల్ 244 స్పెషల్ పవర్ ని వినియోగించి ట్రైబల్ ల్యాండ్స్ ని ఎందుకు పరిరక్షించలేకపోతున్నారు ఇల్లీగల్ మైనింగ్ నుంచి అని అడుగుతున్నారు మేడం. అది అట్లాగే ఉంది. ఇప్పుడు ఖమ్మం ఏరియాలో, భద్రాచలం ఏరియాలో అంతా మరి మీరు చెప్పినట్టు ఆర్టికల్ 200 మరి ట్రైబల్ ఏరియా ఏదైతే ఉందో అది అట్లా పరిరక్షిస్తూనే ఉన్నారు. అది ఎవరు తీసుకోవడానికి కానీ అమ్మడానికి వీల్లేదని చెప్పి. ఓకే 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 సరే మేడం, మనం షో ముగించే ముందు గానీ మీరు ఇంకా మా NRI లిజనర్స్ కి పోడు వ్యవసాయం కూడా పెట్టించారు. పోడు వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు. ఓకే మేడం, మనం షో ముగించే ముందు NRIs గానీ లేకపోతే తెలుగు వారికి గానీ మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారండి చివరిగా? దేని మీద అంటే ఏమన్నా మీరు మెసేజ్ ఏమన్నా ఇవ్వదలుచుకున్నారా చివరిగా మనం షో ముగించే ముందు NRIs గానీ లేకపోతే? మెసేజ్ అంటే పర్టికులర్ ఇష్యూ పైన అంటే చెప్పగలను నేను. మరి NRIs చెప్పగలిగేది ఏంటంటే, మీరు NRIs అంతా అక్కడ ఉన్నారు, వారు డబ్బు సంపాదించుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. ఇక్కడ మీ తల్లిదండ్రులు, మీ తోబుట్టులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ ఉన్న స్థితిలోనే ఉండరు. అందరూ కూడా చాలా మంది మీకు కుటుంబం, ఒక పేద ఫ్యామిలీలో ఉన్న కుటుంబం అంతా త్యాగం చేస్తే కానీ మీరు అంత దూరం వెళ్ళలేదు. కాబట్టి అంటే బేసిక్ గా మిమ్మల్ని చదివించి అన్ని చేస్తేనే మీరు ఆ స్థితికి రాగలిగారు. కాబట్టి మీరు ఆ బ్యాక్ హోమ్ లో మరి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు మీ అంత ఎత్తుకు తీసుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీ అమ్మా నాన్నని, తర్వాత మీ కుటుంబంలో మీ ఫ్యామిలీస్ ని మీరు ఊరంతా సరి చేయలేకపోయినా కనీసం మీ ఫ్యామిలీస్ సరి చేస్తే కూడా వాళ్ళు మళ్ళా ఇంకా కొంతమందిని సరి చేసుకోగలిగినటువంటి కొత్త వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరు ఆ స్థోమత వాళ్ళకి కలిగించాలని చెప్పనేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడున్న వాళ్ళందరూ కూడాను అక్కడ ఉండే మరి పిల్లలు వాళ్ళందరూ కూడా ఇంటికి రావాలని చెప్పని వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా మన దేశానికి రప్పించుకొని మరి అక్కడ కొంతవరకు డబ్బు అనేది కొంతవరకు సంపాదించుకోవచ్చు. మరి ఆ సంపాదించుకున్న దానికి వచ్చి మీరు కూడా ఇండస్ట్రీస్ మొదలు పెట్టి 10 మందికి ఉపాధి కల్పించగలిగితే చాలా బాగుంటుందని చెప్పనేసి నా ఆశ. ఓకే, చాలా చక్కగా చెప్పారు మేడం. మీ సమయం మాతో వెచ్చించినందుకు చాలా సంతోషం. అలాగే ధన్యవాదాలు కూడా. Friends, that was the show with AP Minister for Mines, Galla Arunakumari Garu. We will be back with more shows next Saturday and Sunday, our premier times. So please come back again. Thank you.